హాయ్ అండి. ఈరోజు వంట కోసం అయితే మామిడికాయ పప్పు, టమాటా నిల్వ పచ్చడి, అలాగే వంకాయ కారం అయితే చేద్దామని అయితే అనుకుంటున్నానండి. సో దానికోసం ముందుగా ఏమేమి ప్రిపేర్ చేసుకున్నానో చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే ఎల్లుల్లిపాయలు అయితే దంచి పెట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి, కొత్తిమీరని అయితే రెడీగా పెట్టుకున్నాను. అండ్ అలాగే మామిడికాయ పప్పు కోసం కందిపప్పును కూడా ఒక గ్లాస్లో పోసి రెడీగా అయితే పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి వంకాయ కారం కోసం వంకాయలను అయితే వాటర్లో అయితే వేసి కడిగేసుకుంటున్నానండి. ఘాట్లు పెట్టాలి కదా, సో పొయ్యి మీద ప్యాన్ పెట్టిన తర్వాత ఘాట్లు అయితే పెట్టేసుకుంటాను అనమాట. అండ్ అలాగే టమాటా నిలవ పచ్చడికి వచ్చేసి ఇక్కడ నేను ఒక 1/2 kg టమాటాలను అయితే తీసుకొని ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసుకొని రెడీగా అయితే పెట్టేసుకున్నానండి. సో ఇందులోకి వచ్చేసి మనం పోపు కోసం పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలను దంచి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అయితే రెడీగా అయితే పెట్టేసుకున్నానండి. అండ్ ఆఖరిలో వచ్చేసి కొత్తిమీర, కరివేపాకును కూడా అయితే పెట్టేసుకున్నాను. ఇవన్నీ చేయడానికి నాకు గంట టైం అయితే పట్టిందండి.